అందరికీ జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలలో ముందు ప్రధానంగా అయితే జైవిన్ దినపత్రికలో రాసిన ప్రధాన వార్త అయితే ఇక స్పష్టంగా కనబడుతుంది. కర్లా రాజేష్ సంబంధించినటువంటి ప్రధాన వార్త ఎంతో సంచలనంగా మారినటువంటి వార్త. ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా అంటే ఏది జరిగినా అక్కడ సంచలనంగా మారిపోతుంది. గతంలో ప్రణయ్ అమృత అనేటువంటి విషయం కూడా సూర్యాపేట జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలకుతలం చేసినటువంటి ఒక సంఘటన. అదే తరహాలో మళ్ళీ సూర్యాపేట జిల్లా కోదడ్లో జరిగినటువంటి లాకప్ డెత్. కర్లా రాజేష్ మాదిగ ₹1,00,000 వివాదము, ఆయన ప్రాణం మీనికి వచ్చినటువంటి సంఘటన. ₹1,00,000 సీఎంఆర్ఎఫ్ నుంచి వచ్చినటువంటి ఆ చెక్కు వివాదము, ఆయన ప్రాణాన్ని వదిలేసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అతి ఉత్సాహంతో, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐ కానీ అతి ఉత్సాహంతో నిర్బంధించి ఎఫ్ఐఆర్ కాకముందుకే అతన్ని తీసుకొని, అతన్ని అదుపులో తీసుకొని ఆయన చిత్రహింసలకు గురి చేసి ఆయనను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటన కోదాడ పట్టణంలో జరిగింది. అది సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఒక భయంకర పరిస్థితి. సూర్యాపేట జిల్లాలో ఏది జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలనానికి ఒక నిలయం అని చెప్పొచ్చు. గతంలో అమృత ప్రణయ్ విషయం, ఈరోజు కర్లా రాజేష్ మాదిగ, అలానే మొన్నటికి మొన్న కూడా మరొక కులంతర వ్యూహం కూడా కోదర్లో జరిగినటువంటి సంఘటన. అంటే ఒక పక్కన ఏఐ టెక్నాలజీ, మరో పక్కన భారత రాజ్యాంగాన్ని అనేకమైనటువంటి విభిన్న కోణాల్లో అనుసరించేటువంటి మేధావులు ఇవాళ ఉన్నటువంటి 79 సంవత్సరాల భారతదేశంలో అందరూ అత్యంత గొప్పగా చరిత్రాత్మకమైనటువంటి ఆలోచనలతో సమాజం ముందు పడుతుంటే, ఇక్కడ మాత్రము కుల హత్యలు, కుల అహంకార హత్యలు, పోలీసు నిర్బంధ లాకప్ డెత్తులు, భయంకర పరిస్థితి సూర్యాపేట జిల్లా పట్టణంలో గతం నుంచి అని మొదలుకుంటే ఇప్పటికీ కూడా అవే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కర్లా రాజేష్ను కడదేర్చింది ఎవరనేటువంటి ప్రధానమైనటువంటి వార్త. కర్లా రాజేష్ ఒక పేద బిడ్డ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మాదిగ బిడ్డ. ఎందుకు ఆ విధంగా జరిగింది, ఏంది అసలు ₹1,00,000 వివాదం ఏంది, అది ఎప్పుడో వచ్చినటువంటి ఆ చెక్కు, అక్కడ ఉన్నటువంటి రాజేష్ పేరుతో కొడుకు ఉన్నటువంటి ఇంకో రాజేష్ ఏ విధంగా దాన్ని మోసం చేసిండు, ఏ విధంగా ఆ చెక్కును తీసుకొని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిండు. గతంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, హెల్త్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో హరీష్ రావు ఉన్న పరిస్థితిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా గోల్మాల్ అయినటువంటి సందర్భంలో హరీష్ రావు దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఇప్పటికీ కూడా మనకు తెలుసు. అదే తరహాలో బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే, ఆయన దగ్గర పనిచేసేటువంటి రాజేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి, ఆయన దగ్గర పనిచేసేటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు, వాళ్ళు ఎవరికి చెక్ ఇచ్చిళ్ళు, ఎవరికి చెక్ ఇవ్వాలి అనేటువంటిది పూర్తిగా వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే ఒకే పేరుతో కూడుకున్నటువంటి రాజేష్కు వచ్చినటువంటి చెక్కును మసిపూసి మారడేసి ఆ చెక్కులో ఉన్నటువంటి ఆ డబ్బులను డ్రా చేసుకొని రాజేష్కు తెలిసినటువంటి సమాచారం మేరకు అడగడంతో వాళ్ళు అనేకమైనటువంటి కల్లిబొల్లి మాటలతోని ఆయన ఇబ్బందులకు గురి చేసి అవమానం తట్టుకోలేక పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసే, పోలీసు వాళ్ళు నెగ్లెన్స్తోని, పోలీసు వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేసినటువంటి సందర్భాల ఆ చనువుతోని పోలీసు అధికారులు అతి ఉత్సాహంతో పేదోడైనటువంటి పెట్రోల్ బంకులో మేనేజర్గా పనిచేసినటువంటి కర్లా రాజేష్ను అత్యంత కిరాతకంగా చిత్రహింసలకు గురి చేసి ప్రాణం తీసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది ఎక్కడ జరిగిందంటే కోదర్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఈ వార్తకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశంలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ స్టాండ్ తీసుకోవడం జరిగింది. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు స్టాండ్ తీసుకొని నిజాలు తెలుసుకొని, ఆ నిజాలు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ లీడర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి లాయర్ల బృందం, అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ బృందాన్ని వాళ్ళందరినీ కూడా పంపించేసి ఏదైతే అవమానం జరిగిందో, ఏ విధంగా అయితే హత్యకు గురైపోయిందో, ఏ విధంగా అయితే లాకప్ డెత్కు గురైపోయిందో ఆ పూర్తి ఆధారాలతోని సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఆయనే దీని మీద స్టాండ్ తీసుకోవడం జరిగింది. పద్మశ్రీ గారు ఒక పద్మశ్రీ వ్యక్తి, దేశంలో అత్యున్నత పురస్కారం తీసుకున్నటువంటి వ్యక్తి, ఈ సమాజంలో పేరుగాంచినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాల్లో
తెలంగాణ నుంచి వెళ్ళి కానీ దేశ రాజకీయాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి పోయి జిల్లా ఎస్పీ గారికి డీజీపీ గారికి వినతి పత్రాలు ఇచ్చి న్యాయం చేయండి అనే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉందంటే ఇక ఎటుపోతుంది ఏమవుతుందో ఇలా మనం ఈ వార్తను చూసి తెలుస్తుంది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి సంఘటన. విపరీతంగా కొట్టడం వల్లనే చనిపోయాడు. లాకప్ డెత్ కేసును సాధారణ చావుగా చిత్రీకరించారు. స్టేషన్లో ఎన్ని రోజులు కష్టంలో ఉంచారు. దళితులను కొట్టి చంపితే అడిగే దిక్కుండదా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో దళితులను చితకబాదుతున్నారు. కేసులలో కావాలని ఇరికిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. కర్ల రాజే చనిపోవడానికి ముందు ఎక్కడున్నాడు? ₹1,00,000 కేసు కోసం నిండు ప్రాణాలు బలిగొన్నారు. అంత విచక్షణ రహితంగా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య మనుషులైనా ఇంత చిత్రంశలు పెట్టింది డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన వార్తలు. ఇలా ఉన్నటువంటి ఎస్సీలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇప్పటి వరకు చనిపోయినటువంటి లాకప్ డెత్లో చనిపోయినటువంటి అత్యధిక కేసులు ఎవరు అంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. తెలంగాణ రాష్ట్రంలో లాకప్ డెత్ కేసులో సుమారుగా 17 మంది ప్రాణాలు తీసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి పోలీసులు. ఒక పక్కన నక్సలెట్ల పోలీసుల మీద దాడులు లేచి చంపేస్తే నక్సలెట్ల వైఫల్యం అన్నారు. ఇవాళ సామాన్యులకు న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు, న్యాయం చేయాల్సినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులు అక్రమ కేసులతోని అక్రమ కేసులు బనాయించి తప్పుడు ఆరోపణలతోని దళితులు అనేటువంటి చిన్న చూపుతోని ఇష్టానుసారంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపేసినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో 17 మంది మృతి ఇవాళ ఒక సంచలనంగా మారింది. అందులో భాగంగానే ఇవాళ కర్ల రాజేష్ మాదిగది కూడా ఒక భయంకరమైనటువంటి లాకప్ డెత్. ఎఫ్ఐఆర్ లేదు, ఏది లేదు. అదుపులో తీసుకున్నారు, చిత్రహింసలకు గురి చేశారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కోర్టు ముందు హాజరయ్యేటువంటి క్రమంలో ఆయన స్పృహ కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటే వెంటనే ఆయనకు ఇంజెక్షన్ ఇచ్చేసి మజిల్ ఇంజెక్షన్ ఇచ్చేసి వెంటనే కోర్టు ముందు హాజరయ్యేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసిలంటే పోలీసులు ఎంత విచిత్రంగా చంపేసిలో, ఎంత భయంకరంగా కొట్టేసిల్లో ఆ పాపం ఆ పోలీస్ అధికారులకే తగులుతుంది. నిన్న డీజీపీ దగ్గర సుమారుగా 40 నిమిషాల పాటు మాట్లాడినటువంటి క్రమంలో డీజీపీ గారికి పద్మశ్రీ గారు వివరించినటువంటి తీరును చూస్తే కన్నీళ్ళు వచ్చినాయి. పద్మశ్రీ గారు డీజీపీ గారికి రిప్రజెంటేటివ్ మెమరాండం ఇచ్చినప్పుడు అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్రమంలో ప్రధానంగా రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త, దళితులపై థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ చిత్రహింసలు పెట్టి కొట్టడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో జరుగుతుందని డాక్టర్ బరిగెల శివ తీవ్రంగా మందలించారు. దళితులపై పోలీసులను కక్షగట్టి చర్యలు చేపడుతున్నారని, దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బలవంతంగా లేని కేసులలో ఇరికిస్తూ వాటికి రాజకీయాల రంగులు పులుముతూ విపరీతంగా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతికి సంబంధించిన కేసుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థ ఒక్కసారిగా తిరగబడిందని గుర్తు చేశారు. కర్ల రాజేష్పై కేసు పెట్టిన పోలీసులు ఏ రోజు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఎన్ని రోజులు పోలీస్ కస్టడీలో ఉంచుకున్నారు, ఎన్ని రోజులు చిత్రహింసలు పెట్టి కొట్టారో ఏమాత్రం ఆధారాలను బయటకు పోనివ్వకుండా పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కర్ల రాజేష్ మాదిగను చివరికి సాధారణ చావుగా పరిగణించి దుర్మార్గపు స్థితికి కోదాడ పోలీసులు దిగజేయడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 22 మంది లాకప్ డెత్ మృత్యువాత పడగా అందులో 17 మంది దళితులు ఉండడం ఎంతటి ఘోరమో, ప్రజాస్వామ్యం ఎడిపోతుందో, పోలీస్ వ్యవస్థ ఎవరి కొరకు పనిచేస్తున్నారో అర్థమవుతుందన్నారు. చనిపోవడానికి ముందు 5 రోజుల పాటు కర్ల రాజేష్తో పాటు ఇతర ముద్దాయిలు ఎక్కడ ఉన్నారో వాళ్ళపై ఎఫ్ఐఆర్ చేయబడిన విధానానికి విరుద్ధంగా ఎంతకాలం స్టేషన్లో ఉంచుకొని తాడు డిగులు ఉపయోగిస్తూ చిత్రహింసలు పెట్టి కొట్టారు. ఆధారాన్ని బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కోదాడ పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే కర్ల రాజేష్ మృతి పట్ల
శ్వేతపత్రం విడుదలయ్యాలని డిమాండ్ చేశారు. దళితులను కొట్టిన దళితులపై కేసులు పెట్టిన థర్డ్ డిగ్రీలు ప్రయోగించి చంపిన చట్టసభల్లో కానీ బయట కానీ ప్రశ్నించే వాళ్ళు అడిగే వాళ్ళు లేరనుకోవడం బరితెగించిన మూర్ఖత్వం అన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ కర్ల రాయేష్ మృతిని సుమోటోగా స్వీకరించి విచారించాలని కోరారు. నేషనల్ ఎస్సీ కమిషన్ త్వరలో కర్ల రాయేష్ మృతి కారకులైన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకి చొక్క ఒంటిపై ఉండగానే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామనుకునే కొంతమంది పోలీసు అధికారులకు కోదాడ పోలీసులు చేసిన దుర్మార్గపు పనికి ఎలాంటి చర్యలు అనుభవించాల్సి వస్తుందో ప్రతి ఒక్కరు గమనించే విధంగా జాతీయ ఎస్సీ కమిషన్ చర్యలు చేపట్టబోతుందని బలంగా విశ్వసించారు. ఇప్పటి వరకు అగ్రవర్ణాలలో ఎన్నో నేరాలు చేసిన వ్యక్తులు ఉన్నప్పటికీ కనీసం ఒక్కరినైనా స్టేషన్లోకి పిలిచి మందలించిన దాఖలాలు ఎక్కడ లేవన్నారు. పైగా పోలీసులు అలాంటి నేరగాళ్లకు సలాములు కొట్టే రోజుల్లో పోలీసు వ్యవస్థ నడుస్తున్నందుకు ఎంతో బాధిస్తుందన్నారు. రాష్ట్ర పోలీస్ బాస్ శివధర్ రెడ్డి ఐపీఎస్ ఎంతో ప్రతిష్టాత్మక కలిగిన ఉన్నతమైన భావాలను పాటించే వ్యక్తిత్వంతో పోలీసు వ్యవస్థను నడిపిస్తున్నారని, తాను బాధ్యత చేపట్టాక పోలీసు వ్యవస్థలో ఎన్నో రకాల మార్పులు సంభవిస్తున్నాయని విశ్వాసాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దళితులను అంతర్జాతీయ తీవ్రాల కన్నా ఈనంగా అవమానపరుస్తూ పరిగణించే విధానాలు చెలరేగబోతున్నాయని, కర్ల రాయేష్ మృతికి ప్రధాన కారణం పోలీసు తీవ్రంగా కొట్టి చంపడమేనని బలంగా వెల్లడవుతుందన్నారు. స్థానిక సిఐ, డిఎస్పి, ఎమ్మెల్యే ముగ్గురు ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు కావడంతో ఇటు రాజకీయ పలుకుబడి అటు పోలీసు పలుకుబడిని ఉపయోగించి మిస్టర్ డెత్ కేసును సాధారణ డెత్ కేసుగా చిత్రీకరించారని తీవ్రంగా విమర్శించారు. సుమారు 5 రోజుల పాటు స్టేషన్లో విచారణ కొనసాగించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. న్యాయస్థానాలకు అనుగుణంగా పోలీసు చట్టాలు పనిచేయాలి కానీ కర్ల రాయేష్తో పాటు ఇతరులపై కేసు నమోదు చేసిన పోలీసులు ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులను కోర్టులో హాజరుపరచాలి కానీ స్టేషన్లో పెట్టుకొని విపరీతంగా ఎందుకు కొట్టారని నిలదీశారు. నిందితులు 5 రోజుల ఫోన్ లొకేషన్లు, పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, పోలీసు అధికారులు సిడిఆర్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ కేసును విచారించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా మహిళని చూడకుండా మరియమ్మ అనే దళితురాలని థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టగా తను స్టేషన్లోనే మరణించిందని అలా ప్రస్తావించాల్సిన వస్తే ప్రస్తుతం కర్ల రాయేష్ పోలీసులు కొట్టి దెబ్బలు తట్టుకోలేక మృతి చెందారని అధికార బలం ఉపయోగించి హత్య కేసును తారుమారు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులను ఎందుకు చిత్రహింసలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పోలీసులు అంటే ప్రజలకు ఎంత గౌరవం ఉండేదని, ప్రస్తుతం పోలీసు ఎక్కువగా అక్రమస్తుల సంపాదన మోజులో పడి రాజకీయ నాయకుల కొమ్ముగాస్తూ సాధారణ ప్రజలు ఉసురు పోసుకుంటున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో భూ సెటిల్మెంట్ దండాలు పంచాయతీలో వ్యాపార లావాదేవీలు సంబంధించిన సెటిల్మెంట్లు సాధారణ ప్రజలను చిత్రహింసలు పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం, రాజకీయ నాయకుల వర్చస్సు పలకడం కేవలం కాంగ్రెస్ పార్టీ మినహిస్తే మిగతా పార్టీల వాళ్ళందరిపై బలవంతపు కేసులు కట్టడం సాధారణమైందన్నారు. కొంతమంది పోలీసు అధికారులు అధికారమైన బాధ్యతను ప్రజాసేవ కోసం మాత్రమే ఉపయోగిస్తూ చట్టాలను రక్షించడం కోసం, ప్రజలను రక్షించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం తీవ్రంగా కృషి చేస్తూ వాళ్లకు ఉండబడిన పరిధిలో వాళ్ళు శక్తియుక్తులను ఉపయోగించి ప్రజాసేవకు పాటుపడుతుంటే మరి కొంతమంది పోలీసు అధికారులు రాజకీయ రొంపును రాసుకొని రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో పోలీస్ స్టేషన్లో పెడుతూ పోలీస్ శాఖకు ఉండబడిన పరువును రాజకీయ నాయకుల తాకట్టు పెడుతున్నారని తీవ్రంగా మందలించారు. కర్ల రాయేష్ మృతి పట్ల పూర్తి ఆధారాలతో కూడిన సమాచారం లభించడం వల్లనే ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రంగంలోనికి దిగడాన్ని అభినందించారు. దళితుల జోలికి రావాలన్నా, దళితుల ముట్టుకోవాలన్నా, దళితులపై అక్రమ కేసులు కట్టాలన్నా ప్రస్తుతం కోడ పోలీసులపై జరగబోయే చర్యలు కఠినంగా ఉండాలని పేర్కొన్నారు. అట్టి చర్యలను చూసి దళితులపై కక్షలు కట్టే అధికారులకు కనువిప్పు కలగాలన్నారు. మనుషులను కొట్టి చంపడం అనేది ఎక్కడ చట్టంలో ఉందో కొంతమంది పోలీసు అధికారులకు గుర్తిస్తే బాగుంటుందన్నారు. పోలీసు అధికారం అడ్డం పెట్టుకొని చిత్రహింసలు పెట్టి కొట్టి చంపుతామంటే ఇకపై ఊరుకునేదే అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 22 మందిని లాకప్ డెత్ రూపంలో పొట్టన పెట్టుకున్న అధికారులపై ఇప్పటి వరకు ఎంతమందిపై చర్యలు తీసుకోబడినాయో పరిశీలించినట్లయితే చాలా తక్కువ శాతమని చెప్పాలన్నారు. ప్రజలను వేధిస్తూ చచ్చే విధంగా కొడుతూ డబ్బులు సంపాదించుకోవాలని దురాశ, దుర్బుద్ధి, దుర్మార్గమైన బ్రతికిన ఒకటే, బ్రతకకపోయినా ఒకటే అని గుర్తు చేశారు. ఏ ఉద్యోగి అయినా, ఏ ప్రభుత్వ అధికారి అయినా, ఏ పోలీస్ అధికారైనా ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చిత్రీకరించి అప్పటి వరకు పబ్బం గడుపుకుంటాం అనుకుంటే కాలం తిరగబడిన రోజు దిక్కు లేకుండా పోతారన్నారు. తదుపరి వాళ్ళ కుటుంబాల్లో కూడా మనుషులు ఉంటారన్న సంగతిని మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పోలీసు అధికారులు తప్పులకు పాల్పడడం లేదో, సమాజం ముందు దోషులుగా నిలబడడం లేదో గుర్తారన్నారు. కేసులను తారుమారు చేయడం లేని కేసులను
బనాయించడం, అవినీతికి పాల్పడి ఉద్యోగంలో నుండి సస్పెండ్ అవుతుండడం, అక్రమాల సొమ్ము సంపాదిస్తూ అవినీతి సొమ్ములు సంపాదిస్తూ ఏసీ పథకాల చిక్కడం, వ్యభిచార కేసులను ఎరుక్కోవడం, మానసిక ఒత్తిళ్లు తట్టుకోలేక బలవన్మరణలకు పాల్పడుతుండడం చాలా చోట్ల జరుగుతుందన్నారు. నిజాయితీగా బ్రతకాలంటే కావాల్సినంత గుండె ధైర్యం కావాల్సినంత ఆత్మగౌరవం కావాల్సినంత ఆత్మ అభిమానం కావాల్సినంత తల్లిదండ్రుల పోషణ వీటన్నిటితో పాటు ఉద్యోగంలో చేరే ముందు భగవంతుని మీద ఉద్యోగ ధర్మం మీద బాధ్యతగా ప్రమాణం చేసిన వాగ్మనం సందర్భాలను మదిలో పెట్టుకొని గుర్తుంచుకుంటూ జీవితకాలం ఉద్యమం చేసే వరకు క్రమశిక్షణతో ఉండాలని, అలాంటప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై విపరీతమైన గౌరవం పెరుగుతుందన్నారు. కర్ల రాయేష్ మరణం సమసిపోయిందని భావిస్తున్న పోలీసులకు సునామీ లాంటి వార్త వినాల్సి వస్తుందనే సంగతిని మర్చిపోకూడదన్నారు. న్యాయస్థానాలు, కమిషన్లు, ప్రభుత్వాలు, కుల సంఘాలు, దళిత సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు మమ్మల్ని ఏం చేయలేవని అహంకార బలుపును తగ్గించుకోలేకపోతే కాలం తిప్పికొట్టిన రోజున రెప్పపాటులో కనుమరుగైపోతారనే జాగ్రత్త అంటూ హీతూ పలికారు. రాష్ట్ర పోలీసులు శిక్షణలో ఉంటూ ఇలాంటి దుర్మార్గాలు పాల్పడడం చూస్తుంటే మీలాంటి అసమర్థత కలిగిన పోలీసులు ఉద్యోగంలో ఉండి కూడా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం ఉండదని, ఈరోజు రాజేష్ని చంపిన మీరు పదవి విరమణ పొందే వరకు ఇంకెంతమందిని పొట్టన పెట్టుకోవాల్సి వస్తుందో ఆలోచిస్తున్న మనసులో వేదన కలుగుతుందన్నారు. కర్ల రాజేష్ హత్యపై పోలీసు అధికారులు శిక్ష పడే వరకు ప్రతి ఒక్కరు రాజేష్ కుటుంబానికి అండదండగా ఉండాలని, అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి కేసుపై రాజేష్ మృతిపై ప్రత్యేక కమిషన్ వేసి విచారించి అధికారులను శిక్షించాలని కూడా కోరినటువంటి నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా రాసినటువంటి వార్త. ఎందుకంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకలు లేవు, మాట్లాడే వాయిస్లు ఉండయి. మాట్లాడినా కూడా పద్మశ్రీ లాంటి వ్యక్తులే మాట్లాడతారు. అలాంటి వ్యక్తులు మాట్లాడితే ఆ సమాజానికి ఆ సందర్భాన్ని బట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి చైతన్యవంతులమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళిపోయేటువంటి సందర్భం ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు రాయాలంటే ఇలా అగ్రవర్ణ పేపర్లు రాయి, అగ్రవర్ణ పేపర్లు వాళ్ళ అవసరం కోసం మాత్రమే రాసేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇలా ఉన్నటువంటి అన్యాయం జరిగినటువంటి క్రమంలో అన్యాయంగా రాసేటువంటి ఏకైక పత్రిక ఏదైనా ఉందంటే అది జైభీం దినపత్రిక, జైభీం టీవీ అనేటువంటి ప్రధాన వార్త రాయడం జరిగింది. ఇదంతా కూడా రాజేష్ను పోలీసులు ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి గతంలో మరియమ్మను ఏ విధంగా అయితే చంపేసిల్లో, గతంలో మరియమ్మను ఏ విధంగా అయితే చిత్రహింసలకు గురి చేసిల్లో అదే తరహాలో ఇలా కర్ల రాజేష్ మాదిగను కూడా చిత్రహింసలకు గురి చేసి ఆయన దెబ్బలకు తట్టుకోలేక ఆయనే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిలో, ఆయన చనిపోయేటువంటి పరిస్థితిలో ఆయనను తీసుకుపోయి కోర్టు ముందు హాజరుపరిచి చేతులు దులుపుకొని సునాయాసంగా కేసు నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం చేసేళ్ళు. కానీ ఆ భగవంతుడు అనేటువంటి వ్యక్తి ఉంటే ఆ తప్పుడు కేసులో ఎవరైతే ఆ పోలీసులు అతి ఉత్సాహం చేసి ఆ తప్పుడు కేసులో ఆ ₹1,00,000 వివాదంలో ఎవరి కొమ్ము గాయడానికి పోలీసులు చిత్రహింసలు గురి చేశారో ఆ భగవంతుడు అనేటువంటి వ్యక్తి ఉంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుందనేటువంటి అభిప్రాయం అయితే ప్రధానంగా ఇక్కడ రాసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా కర్ల రాజేష్ మాదిగకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. అలానే కర్ల మృతి ఘటనపై డీజీపీకి వినతి, పూర్తి ఆధారాలతో మెమరాండం అందజేసిన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు. ఇక్కడ ఇంకో సంచలనమైనటువంటి వార్తను కూడా రాయడం జరిగింది. ఒక